మామయ్య ఉద్యోగం వచ్చింది మామయ్య. వెరీ గుడ్. గవర్నమెంటా ప్రైవేటా? నెలకి ₹1,00,000 శాలరీ. వెరీ గుడ్. గవర్నమెంటా ప్రైవేటా? అమెరికా కూడా పంపిస్తున్నారు నన్ను. గవర్నమెంటా ప్రైవేటా? తిరగటానికి కారు, ఉండటానికి ఇల్లు కూడా వాళ్ళే మామయ్య. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేటే మామయ్య. మామయ్య మామయ్య బాలాజీ, నాకు జాబ్ వచ్చింది మామయ్య. గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్ జాబ్ మామయ్య. వెరీ గుడ్. చూసి నేర్చుకుంటారా. కానీ వెరీ గుడ్. శాలరీ 15,000 మామయ్య. అయితే ఏమిరా కమ్మటే గవర్నమెంట్ ఉద్యోగం. మామయ్య నాకు ₹1,00,000 శాలరీ అయితే తుమ్మితే ఊడిపోయే ముక్కులకి అలంకారాలు ఎందుకురా? కానీ పో పో. బాలాజీ వెరీ గుడ్. నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తా కానీ ఆయుష్మాన్ బాబా. అదేంటి మామయ్య, నాకు ₹1,00,000 శాలరీ అయితే వాడు 10 నెలలు కష్టపడితే గానీ నా ₹1,00,000 సంపాదించలేడు. నీకు నెలకు ₹1,00,000 వాడికి నెలకు 15,000 సరే. నా ఓటు గవర్నమెంట్ జాబ్కే. అదేంట్రా, ఉద్యోగానికి ఇస్తావా పిల్లని అబ్బాయికి ఇస్తున్నావా? అబ్బాయి సమర్థుడా కాదా, మన పిల్లని బాగా చూసుకుంటాడా లేదా అనేది చూడవా? పిల్లోడు సమర్థుడు అయితే ఉద్యోగం కాకపోతే వ్యాపారం చేసుకొని బతుకుతాడు. మన పిల్లని బాగా చూసుకుంటాడా లేదా అన్నది చూడాలి గాని గవర్నమెంట్ ఉద్యోగం అయితేనే ఇస్తాను అనేది ఏంటి? మంచి చెడు చూడవా? అక్క, నా పిల్ల నా ఇష్టం. దయచేసి మీరెవరూ ఇన్వాల్వ్ కావద్దు. నా ఓటు గవర్నమెంట్ జాబ్ ఉన్న పిల్లోడికి ఇచ్చుకుంటా నా పిల్లని. మీరు మామయ్య మామయ్య ఏమైంది మామయ్య? ఏమైంది మామయ్య? ఏ హాస్పిటల్ మామయ్య? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ మామయ్య? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ నాకు చెప్పు మామయ్య. ఏదో ఒక హాస్పిటల్ ముందు తొందరగా బదండ్రా తీసుకెళ్దాం. ఏదో ఒకటి మంచి హాస్పిటల్. ఆగండి, తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? మేము వ్యాపారస్తులం. ప్రైవేట్ వాడి కన్నా గవర్నమెంట్ వాడి కన్నా మేము ఎక్కువ సంపాదిస్తాం. మీ పార్టీకి మీరు స్టేట్మెంట్లు ఇస్తే మాకు పెళ్ళిళ్ళు అవ్వద్దా? నా పరిస్థితి ఏంటి అంటే దేశానికి వెన్నుమొక్క. మా రైతు పరిస్థితి ఏంటి? నా గురించి దేనికి లే అన్న. వీళ్ళంతా ఏరి నా పెళ్లి ఎడగొట్టేటట్టున్నారు. అమ్మో. వ్యాపారస్తులకి రైతులకి క్షమాపణ చెప్పే కదలండి ఇక్కడి నుంచి. క్షమించండి. నా కూతుర్ని మంచోడికి ఇవ్వాలి, సుఖపడే చోట ఇవ్వాలి అన్న ఆశలో నేను చేసిన కామెంట్స్ అవి. పిల్లోడు సమర్థుడైతే ఏ ఉద్యోగమైనా పర్వాలేదు, ఏ వ్యాపారమైనా పర్వాలేదు. దయచేసి నా వ్యాఖ్యలని తప్పు పట్టకుండా నన్ను క్షమించండి, సరేనా? సరే, ఇంక పదండ్రా వెళ్దాం. ఆగండి, ఎవరు బాబు నువ్వు? నేను ఫ్రీలాన్సర్ని. ఇందాక చెప్పిన లిస్ట్లో నన్ను మెన్షన్ చేయలేదు. మాకు పెళ్ళిళ్ళు కావద్దా? చేసుకోండి బాబు. నీ అనుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు వేరే వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు. అయితే ఇప్పుడేంటి, నేను మీ అందరికీ క్షమాపణ చెప్పాలా? అవును. ఇంతమందికి క్షమాపణ చెప్పటం కన్నా